ఎదుర్కొన్నారు. మంత్రుల రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ లో కలవరం రేపుతోంది. బలిపశువుల మయ్యమన్న ధర్మాన సబితా వాదనతో ఏకీభవిస్తున్న సహచరులు ఆయా జిల్లాల్లో పార్టీకి నష్టం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం నిజాయితీ నిరూపించుకునేందుకు వారికి ఇది అవకాశమని భావిస్తున్నారు. పీసీసీ మాత్రం ఈ విషయాలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి నిర్దోషిత్వం నిరూపించుకుంటామని పైకి ధీమా వ్యక్తం చేస్తున్న కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ ను నమ్ముకున్నందుకు దక్కిన ప్రతిఫలం ఇదా అని స్నేహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. మున్ముందు సీబీఐ నుంచి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వారిలో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. మంత్రివర్గ సహచరులు వారి ఆవేదనతో ఏకీభవిస్తున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా 3 మంత్రుల్లోనూ ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. ధర్మాన, సవిత దారిలోనే తాము నడవాల్సిన పరిస్థితులు ఎదురైతే తమ భవిష్యత్ ఏంటని వారు అంతర్మథనంలో పడ్డారు. అయితే ఈ పరిణామాలపై పార్టీలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ధర్మాన, సబితను సాగనంపడం శ్రీకాకుళం, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీకి నష్టం చేకూరుతుందని కొందరు నేతలు ఆందోళన చెందుతుంటే మరికొందరు కొట్టిపారేస్తున్నారు. వైఎస్ వల్ల మంత్రులు బలయ్యారని నిజాయితీ నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశమని చెప్పుకొస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పదవుల నుంచి తప్పించాలన్న అధిష్టానం పెద్దల ఆలోచన పార్టీకి మేలు చేకూరుస్తుందని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని, ఎన్నికల ఏడాది కావడంతో ఇక్కడా కలంకతులను పక్కన పెట్టడం ద్వారా పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి జగన్ వ్యవహారంలో మరింత దూకుడుగా వెళ్లేందుకు ఈ పరిణామాలు దోహదపడతాయని నేతలు అంటున్నారు. ఈ వ్యవహారంపై పీసీసీ ఆచితూచి స్పందిస్తోంది. పరిపాలనా వ్యవహారాలతో తనకు సంబంధం లేదని బొత్స వ్యాఖ్యానించడం పార్టీలో చర్చనీయాంశమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన గవర్నర్తో పాటు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితోనూ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.